హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ కటింగ్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇట్లా వస్తుంది కదా మనకి లైనింగ్, దీన్ని ఇట్లా రెండు మడతలు మడత పెట్టుకోవాలి. మనం చీర మడత పెట్టుకున్నట్టే మడత పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా మధ్యలోకి మలుచుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఎట్లయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ పంజాబీ డ్రెస్ కూడా అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్కి ఇట్లా ఇవి బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేస్తాం కదా, దీన్ని కూడా అట్లనే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఎంత కరెక్ట్గా మలుచుకున్నా కూడా ఇక్కడ కొంచెం మూలాలు పైకి కిందికి అవుతుంది. అందుకోసం ఇక్కడ ఒక పైన ఒక లైన్ తీసుకోవాలి. ఒక లైన్ తీసుకున్న తర్వాత దానికంటే కిందికి ఒక ½ ఇంచ్తో ఇంకొక లైన్ తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకి పైన భుజం దగ్గర కుట్టు కోసం లోపలికి పోతుంది కదా, అందుకోసం తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డ్రెస్ పొడుగు. మనం కొలతలు తీసుకునేటప్పుడు డ్రెస్ పొడుగు ఇక్కడ నుండి ఎంత పొడుగు కావాలి అనుకుని అంత పొడుగు తీసుకుంటాం కదా. ఇప్పుడు నాకు ఈ డ్రెస్కి 43 ఇంచులు కావాలి. 43 ఇంచులు కదా, ఇది లైనింగ్, ఇదేమో 43 ఇంచులు కట్ చేయాలి. లైనింగ్ మాత్రం 2 ఇంచులు తక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే దీనికంటే లోపలికి తక్కువ ఉండాలి కదా, అందుకోసం. అంటే ఇప్పుడు నేను దీన్ని 41 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. ఇక్కడ నుండి కిందికి 41 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ అనేది తక్కువ ఉంది, 39 ఇంచులు ఉంది కాబట్టి ఏం కాదు. ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము 4 పాయింట్స్ పెట్టుకోవాలి పంజాబీ డ్రెస్కి. ఇక్కడ చెస్ట్ యొక్క పైన భాగంలో ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇక్కడ గొలుచుకుంటే ఎంత వస్తుంది అంటే 6 ఇంచులు. ఇక్కడ నుండి 6 ఇంచులకి ఒక లైన్ తీసుకోవాలి ఇట్లా. ఇదేంటిదంటే మనకి చెస్ట్ యొక్క పైన భాగం. మళ్ళీ చెస్ట్ దగ్గర తీసుకోవాలి కదా, చెస్ట్ దగ్గర వచ్చేసి మనకి పైనుండి 10.5 ఇంచులకి తీసుకోవాలి. ఒకటేమో 6, ఇక్కడ చెస్ట్ పైన 6, ఆ తర్వాత చెస్ట్ పైన కరెక్ట్గా చెస్ట్ పైన 10.5. ఇంకొకటి నడుము కొలత, అంటే చెస్ట్ కింద ఇట్లా మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు కింది ఉంటుంది కదా కింది హుక్స్, ఆ కింది హుక్స్ దగ్గర 14 ఇంచులు. ఇంకొకటి కిందికి ఇక్కడ కట్స్ వస్తాయి కదా, ఈ కట్స్ కోసం ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే 19 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. నా హైట్ని బట్టి నేను 20 తీసుకుంటున్నా. కొంచెం చిన్న ఉన్న వాళ్ళకి 19, లేదు ఈ కట్స్ కొంచెం పొడుగు కావాలి అనుకున్న వాళ్ళు 21 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా తీసుకొని గీతలు అయితే గీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత మనం ఇక్కడ టేప్తోని ఇట్లా రౌండ్గా కొలుచుకోవాలి కొలతలు చుట్టూరంగా. ఇప్పుడు కొలుచుకునేటప్పుడు ఏంటి అంటే మనం ముందు ఇక్కడ కొలుచుకుంటున్నాం కదా, వెనకాల కూడా సేమ్ అదే ప్లేస్లో ఉండాలి. టేప్ అనేది పైకి కానీ కిందికి కానీ ఉండొద్దు. అక్కడ తీసుకుంటే నాకు ఎంత వచ్చింది అంటే ఆ కొలత 35 ఇంచులు ఉంది. ఈ ప్లేస్లో ఇట్లా తీసుకుంటే 35 ఇంచులు ఉంది కదా, ఈ 35 ఇంచులను ఇట్లా 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి టేప్ని. ఇట్లా 4 భాగాలుగా ఫోల్డ్ చేసినాం కదా, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 8.7 ఇంచులు వచ్చింది. 9 కంటే కొంచెం తక్కువ. ఎన్ని గీతలు వస్తే అన్ని, 8.7 గీతలు ఇక్కడ గీసేసుకోండి. 8.7 గీతలకు పెట్టుకోవాలి. ఇది మనకి 35 ఇంచుల కొలుతుంది కాబట్టి 35 ఇంచులు. చెస్ట్ కాదు, అప్పర్ చెస్ట్, చెస్ట్ పైన. నెక్స్ట్ చెస్ట్ మీద కరెక్ట్గా చెస్ట్ దగ్గర కూడా చూసుకోవాలి. ఇక్కడ చెస్ట్ కొలత కూడా కరెక్ట్గా 35 ఉంది. అంటే అందరికి అట్లనే ఉంటుందా అంటే ఉండదు, కొందరికి పైన తక్కువ ఉంటుంది, కొందరికి కింద ఎక్కువ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 8.7 ఇంచులు వచ్చింది కదా, సేమ్ అదే 8.7 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ నడుము కొలత, అంటే ఇక్కడ చెస్ట్ కింద మనం బ్లౌజ్ వేసుకుంటే కింద హుక్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంత వచ్చింది అంటే నాకు 30 ఇంచులు కొలుచుకుంటే 30 ఇంచులు వచ్చింది కదా. ఈ 30 ఇంచులని ఇట్లా మలుచుకోవాలి. ఈ విధంగా మలిచేసుకోండి. మలుచుకుంటే ఎంత వచ్చిందో చూసుకోండి, 7.5 ఇంచులు వచ్చింది. ఈ 7.5 ఇంచులు ఇక్కడ తీసేసుకోవాలి, 7.5 ఇంచులు. నెక్స్ట్ మనకి ఇక్కడ కట్స్ తీసుకుంటాం కదా, ఇది వచ్చేసి మనకి ఎంత వస్తే అంతే తీసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు నాకు 37 ఇంచులు వచ్చింది. 37 ఇంచులు వచ్చినా కూడా నేను లూజ్ తీసుకుంటున్నా, 40 ఇంచులకి తీసుకుంటున్నా. ఓకే, 40 ఇంచులని 4 భాగాలుగా వేస్తే ఎంత వస్తుంది, 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ తీసేసుకున్నా. మరి ఇక్కడ కింద ఎంత తీసుకోవాలి, ఈ పొడుగు ఎంత ఉండాలి అంటే అది మన ఇష్టం, కాకపోతే మినిమం 12 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనకి 10 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 12 ఇంచులు తీసుకుందాం.
12 తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు. కొంచెం ఇది ఎందుకోసం అంటే ఇట్లా గేరా అనేది ఎక్కువ ఉండాలి అని. కానీ ఇప్పుడు మనకు అందరూ స్ట్రైట్ కట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, వీటిని స్కేల్తోని కలిపేసుకుందాం. చూడండి, ఇది నార్మల్గా అయితే తీసుకోవద్దు, ఖచ్చితంగా స్కేల్తోనే గీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ స్కేల్తో కాకుండా మనం ఇష్టం ఉన్నట్టు కడిగేస్తే ఇక్కడ మనకి ముడతలు అయితే వస్తాయి. ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పాయింట్స్ మనం ఇట్లా స్కేల్తోని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా కలిపేసుకొని, కాకపోతే ఇట్లా కలిపేసుకునేసరికి ఏంటంటే కొచ్చగా కనబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం ఇట్లా గుండ్రంగా లోపలికి తీసేసుకుంటే ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గుండ్రంగా వస్తుంది, మనకి ఎలాంటి ముడతలు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత సైడ్కి మనకి ఇక ఎంత కావాలి అంటే అంత మార్జిన్ అయితే తీసుకోవాలి. 1.5 ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి. మొత్తం ఇట్లా తీసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఈ ఖర్చు మాత్రం కంపల్సరీ మనం స్కేల్తోనే కలుపుకోవాలి. నార్మల్గా అయితే గీసుకోవద్దు. నార్మల్గా గీసుకుంటే ఖచ్చితంగా మనకి ముడతలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, నెక్స్ట్ మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి, భుజం ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు కొందరు ఏమంటే డీప్ ఎక్కువైతుంది, భుజాలు జారుతున్నాయి అని అంటారు. సో అట్లాంటప్పుడు ఎంత తీసుకోవాలి అని అంటే కంపల్సరీ ఇక్కడ చెస్ట్ కొలత కనుక ఇక్కడ మనం 6 ఇంచుల దగ్గర తీసుకున్న చెస్ట్ కొలత ఎంత తీసుకున్నాం, మనం ఇక్కడ 35 తీసుకున్నాం. ఈ చెస్ట్ కొలత 30 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా 5.5 తీసుకోవాలి. 30 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా 5.5. మరి 40 కంటే ఎక్కువ ఉంటే ఎట్లా తీసుకోవాలి అని అంటే 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 6, 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 5. 30 నుండి 40 మధ్యలో ఉన్న వాళ్ళకి 5.5. ఇక్కడ 35 ఉంది కదా, ఇక్కడ నేను 5.5 తీసుకుంటున్నా. ఇక్కడ 5.5 తీసుకున్నా కదా, సేమ్ ఇదే 5.5 ఈ లైన్ పైన కూడా తీసుకుంటున్నా. ఇలా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత కోసం. ఇలా చంక కొలత తీసుకున్నాం. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి 2.2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా. కానీ నాకు ఈ కస్టమర్ కొంచెం డీప్ కావాలి అని చెప్పిండ్రు, అందుకోసం నేను తీసుకుంటున్నా 2.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా, 2.5. మరి నెక్ యొక్క పొడవు నాకు బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు కావాలి. చూడండి, 9 ఇంచులు కదా, 9 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. 9 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసేసుకోవాలి. లైన్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకి ఇట్లా స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మూల కదా, ఈ మూల దగ్గర నుండి 2 ఇంచులు తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో కలిపేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఇట్లా రౌండ్ వేసేసుకుంటే మనకి రౌండ్ నెక్. లేదు మీకు ఇంకా డిఫరెంట్ నెక్స్ ఏమైనా కావాలి అనుకుంటే డిఫరెంట్ నెక్స్ అయితే డ్రా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇది వచ్చేసి మనకి నెక్. మరి చంక కొలత మార్కింగ్ చేసుకోవాలి కదా, ఇక్కడ మూల వచ్చేసింది కదా, ఈ మూల దగ్గర 1.5 ఇంచ్ తీసుకోండి. తీసుకొని ఇలా రౌండ్ వేసుకోవాలి. రౌండ్ వేసినాం కదా, ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అంటే చంక కొలత 8 ఇంచులు వచ్చింది. అంటే ఒక సైడ్ 8 ఇంచులు, మొత్తం కలిపితే ఎంత వస్తుంది, ఇటు ఒక సైడ్ 8 ఇంచులు, ఇటు కలిపితే మనకి ఎంత వస్తుంది, 16 ఇంచులు వస్తుంది. కానీ నాకు కావాల్సింది మాత్రం 15 ఇంచులే. నాకు కావాల్సింది 15. మనం మార్కింగ్ చేస్తే వచ్చింది ఎంత, 16. అంటే ఏమవుతుంది, మనకి 1 ఇంచ్ అనేది లూజ్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం 5.5 ఇంచ్ 6 ఇంచులకు డౌన్ చేసుకున్నాం కదా, ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోండి. ఈ లైన్ కొంచెం పైకి జరుపుకొని మళ్ళీ ఈ మూల దగ్గర 1.5 ఇంచ్ తీసుకొని మళ్ళీ రౌండ్గా అయితే గీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ గీసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా. ఈ 7.5ని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది, 15 ఇంచులు అయితే వచ్చేసింది. అంటే మనకు కావాల్సిన 15 ఇంచులు, ఇక్కడ కావాల్సిన 15 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు ఈ డౌన్ ఎంత అన్నట్టు 5.5 తీసుకుంటే సరిపోయింది. అంటే ఇక్కడ 5.5, 6 అనేది ఫిక్స్ కాదు, అది అనేది వ్యారీ అవుతుంది. అయితే 5.5 కావచ్చు, 6 కావచ్చు, మిగతా అన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ యొక్క కట్టింగ్ అంతే. ఇంకా ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత కేవలం మనం ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి. బ్లౌజ్కి ఎట్లయితే తీస్తామో దీనికి కూడా లోతు తీయాలి. ఎట్లనో చూద్దాం చూడండి. ఫస్ట్ ఇది కట్ చేస్తాం.
ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, అంటే ఇది మన అంటే ఈ ఈ లైన్ పైనే స్టిచ్ అనేది వేస్తే సరిపోతుంది, మనకి లూజు టైట్ ఏం అవసరం ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్నాక వెంటనే ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కట్స్ కదా, ఈ కట్స్ దగ్గర కూడా ఒక కచ్ మార్క్ అనేది పెట్టుకోవాలి ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గల్లకు కూడా కచ్ మార్కులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే విధంగా మనం ఇదేమో ఒక సైడ్కి వస్తుంది, ఇందులో లోపల ఉన్నది ఇంకో సైడ్కి వస్తుంది కదా. దీనికి ఇప్పుడు ఇది ఒకవేళ వెనకాల భాగం అని అనుకుందాం మనం, ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్కి మనము చంక లోతు అనేది తీయాలి. చంక లోతు ఏ విధంగా తీయాలి అంటే ఇక్కడ కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్లో మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే లోతు తీస్తున్నామో దీనికి కూడా లోతు అనేది తీయాలి. లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి డిఫరెన్స్ ఏముండదు, మొత్తం దీనంతనే ఇక్కడ ఒక లోతు అనేది తీయాలి. ఇది ఇప్పుడు పంజాబీ డ్రెస్. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎక్కడ అయితే ఖాళీ ప్లేస్ అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు. దీనికి వచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి. సో ఇక్కడ ఇది క్లాత్ అనేది సరిపోదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకుంటాను. ఆల్రెడీ మీకు అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడం తెలుసు కదా, సేమ్ అదే విధంగా పంజాబీ డ్రెస్కి కానీ దేనికైనా హ్యాండ్స్ సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇది లైనింగ్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం చూడండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే సేమ్ ఉంటుంది, ఏది కూడా ఉండదు. ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని ఫస్ట్ మెయిన్ డౌట్ వస్తుంది, ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలా అని. కానీ ఇక్కడ మనకి డిజైన్ అనేది ఎట్లుంటే అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కట్ చేసుకోవాలంటే మనకి ఏం పెద్దగా ఏం ఉండదు, కాకపోతే మెయిన్గా డిజైన్ ఒకటి ప్రింట్ ఎటున్నదో చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు దీన్ని పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలి అని అడిగింది కదా, సేమ్ ఇదే విధంగా ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ అంతే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనకి పొడుగు ఒకటి లైనింగ్ అనేది తక్కువైంది కదా, ఇక్కడ లైనింగ్ పొడుగు మనకి మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ పొడుగు ఎంత ఉండాలి, 43 ఇంచులు. 43 ఇంచులకి మార్కింగ్ పెట్టేసి ఒకసారి 43 ఇంచులు కదా, దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కింద. 43 ఇంచులకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ కింద మనం మలిచి కుడతాం కదా, మలిచి కుట్టడానికి మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీసేసుకొని ఒక లైన్ తీసేసుకుంటే సరిపోతుంది. జాయింట్ చేస్తాం కదా, ఈ లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకు పెడతాం కదా, అతుకు పెట్టినాక కొసలకి ఏమైనా ఎక్కువ ఉంటే అది ఎంత కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, ఇక్కడ హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుంది కదా, ఈ ప్లేస్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి. లైనింగ్ ఏమో జాయిన్ చేసుకోవాలి, ఇక్కడ ఇదైతే సరిపోతుంది. ఈ ప్లేస్లో మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపోతుంది, దీన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం బొద్దు పాటు అంటాం. ఈ బొద్దు పాటు మనకి చక్కగా ఉంది కదా అని దీన్ని వాడద్దు. ఓకేనా, ఎప్పుడు కూడా దీన్ని వాడద్దు. ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి. గీసుకున్న తర్వాత నేను దీనికి పైపింగ్ వేస్తాను. అంటే పైపింగ్ అంటే ఇట్లా దీనికి కొంచెమే బట్ట వదిలిపెట్టుకోవాలి. ఒకవేళ మీరు లోపలికి ఫోల్డ్ చేయాలంటేనేమో ఎక్కువ తీసుకోవాలి, దీనికి ఇట్లా పావించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైపింగ్ కోసం ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత నాకు మోచేతి వరకు ఉన్న చేతులు కావాలి. ఫస్ట్ మనకి హ్యాండ్ యొక్క పొడుగు పైనుండి పొడుగు ఇట్లా తీసుకోవాలి. కొలత తీసుకునేటప్పుడు ఈ పొడుగు ఎంత ఉంది అంటే 10 ఇంచుల పొడుగు ఉంది, 10 ఇంచులు. దీనికంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కుట్టు కోసం. ఇట్లా తీసేసుకొని ఒక గీత గీసుకోవాలి. ఇది పొడుగు అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ లూజ్ హ్యాండ్ లూజ్ ఇది ఎంత ఉంది అంటే 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు ఉంది, రౌండ్ చూసుకుంటే 11 ఇంచులు ఉంది. ఇట్లా ఇట్లా చూస్తే 11 ఇంచులు ఉంది. 11లో సగం ఎంత 5.5 ఇంచులకు మార్కింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా, కొలతలతో తీసుకునేటప్పుడు ఈ లైన్ నుండి కిందికి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. ఈ నుండి 3.5 ఇంచులు తీసేసుకొని ఇట్లా గీత గీసుకోవాలి. గీత గీసుకొని ఇంతకుముందు మనం చంక కొలత అని చెప్పినాం. చంక కొలత ఇక్కడ చూసుకునేటప్పుడు 15 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. చంక కొలత అనేది అది 15 ఇంచులు ఉంది. 15 ఇంచులలో సగం ఎంత 7.5 కదా. ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం 7.5కి. ఇక్కడ 7.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 7.5 ఇక్కడ చేతిలో కూడా కట్ చేసేసుకోవాలి.
7.5 ఇంచులు తీసేసుకొని పొడుగు లైన్ పైన 7.5 అనేది పెట్టాలి. ఈ పొడుగు లైన్ పైన 0 అనేది ఉంది కదా, ఈ 3.5 ఇంచులు తీసుకున్నాం కిందికి. 3.5 ఎందుకు తీసుకోవాలి అంటే మోచేతి వరకు ఉన్న చేతులకి 3.5 తీసుకోవాలి కన్ఫామ్గా. తీసేసుకొని ఇక్కడ గీత గీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇట్లా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేప్ రావాలి అని అనుకుంటాం కదా, షేప్ రావడానికి ఫస్ట్ ఒక 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. 2 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇట్లా స్ట్రైట్ ఉంది కదా, ఇది కొంచెం రౌండ్గా వేసుకోండి. రౌండ్గా వేసేసుకొని ఇట్లా ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది. మాకు రావట్లేదు అంటే మీరు 1-2 సార్లు ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. పంజాబీ డ్రెస్ కటింగ్ ఇంతే, కేవలం 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హలో అండి, పంజాబీ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు నేనైతే ఈ టిప్స్ కంపల్సరీ పాటించాలి అని చెప్తున్నాను. ఒకవేళ పాటించకపోతే ఏమవుతుందంటే చంక భాగంలో ముడతలు రావడము, ఇక్కడ కట్స్ అనేవి కరెక్ట్గా రాకుండా ముడతలు రావడము, అదేవిధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్న తర్వాత దీనికి నేను ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ డోరీ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్కి ఈ 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని థ్రెడ్ పైపింగ్ డోరీ ఉన్నది కదా, ఆ థ్రెడ్ పైపింగ్ డోరీ అనేది రౌండ్గా స్టిచ్ అయితే చేస్తున్నాను. కాకపోతే మీకు రావట్లేదు అంటారు. ఎందుకు రాదు అని అంటే మీరు ఇక్కడ మూలల దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే మిషన్ యొక్క సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి. అప్పుడు క్లాత్ అనేది మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయినాను. మీరు కనుక సూది కిందికి మిషన్ పాదం పైకి లేపి స్టిచ్ చేసిండ్రు అనుకోండి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. అంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఒకసారి స్టిచ్ చేయడంతోనే వచ్చేసింది. మీకు ఒకవేళ రాకపోతే మీరు ఆ విధంగా చేయండి. ఇక్కడ చూడండి, షేప్ అనేది మనకి ఎక్కడ కూడా అవుట్ కాకుండా నీట్గా అయితే వచ్చేసింది. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని షోల్డర్ని మధ్యలోకి మలిచేసుకొని మిడిలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్ మార్క్ పెట్టుకున్న తర్వాత మనకి బయటికి మనం వేసుకున్నప్పుడు బయటికి ఏదైతే కనిపిస్తుందో అదే ఇప్పుడు క్లాత్ పైన కనపడేటట్టు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకుని దానికి లైనింగ్ అనేది ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను చూడండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన ఈ విధంగా క్లాత్ అనేది పెట్టేసినాను. ఒకవేళ మీకు కొత్త అయినా లేకపోతే మీకు రావట్లేదు, నెక్ డీప్ ఉన్నా జారిపోతుంది అని కనుక మీరు అనుకుంటే సైడ్కి సేఫ్టీ పిన్స్ కానీ పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ అదే విధంగా ఇంతకుముందు మనకి పైకి దారం అయితే కనబడుతుంది, అదే దారం నుండి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ లోపల మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఉంది. ఆ థ్రెడ్ పైపింగ్ నెంబర్ ఎంత అని కనుక మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ నెంబర్ ఎంత అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, ఈ మిగిలిన పార్ట్ మొత్తం ఈ విధంగా లోపలంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా లైనింగ్ ఎంత ఉందో అంత స్టిచ్ చేసుకోండి, కట్ చేసుకోండి. నెక్స్ట్ మూల దగ్గర ఈ విధంగా కచ్ మార్క్ పెట్టుకోవాలి. రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, స్టార్ అయినా స్క్వేర్ అయినా ఏ షేప్ అయినా కూడా మూలల దగ్గర ఈ విధంగా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. మూలల దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకైతే నెక్ పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది. ఒకసారి అవసరం ఉంటే ఐరన్ చేసుకోండి, లేదు అని అనుకుంటే ఫింగర్తోని కొంచెం టైట్గా 2-3 సార్లు ప్రెస్ చేయండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకు స్టిచ్ అనేది ఎక్కడ కూడా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే వేసేసుకోండి, నో ప్రాబ్లం. కానీ నీట్గా కనబడదు కదా, అవసరం లేదు. నెక్స్ట్ అదే విధంగా కింది సైడ్ లైనింగ్ ఉంటుంది చూడండి, ఆ కింది సైడ్ లైనింగ్ వచ్చేసి నేను ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకు డబుల్ ఫోల్డింగ్ అంటే కింద లోపల అది కుట్టేటప్పుడు కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కుట్టద్దు, లోపల మన బాడీ సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి బయటికి ఉబ్బెత్తగా కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. చూడండి, లైనింగ్ నెక్ జాయిన్ చేసుకున్నాం తర్వాత లైనింగ్ కింద స్టిచ్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. లైనింగ్ అనేది జాయిన్ చేసేటప్పుడు మనము మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మూల వచ్చేసింది కదా, మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పడం వల్ల మనకి లైనింగ్ అనేది ఎక్కడ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది పంజాబీ డ్రెస్ కదా అనుకోవచ్చు కదా మీరు, పంజాబీ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సేమ్ కాన్సెప్ట్. ఏంటది, సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపినప్పుడు మనకి క్లాత్ అనేది ఎటంటే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల మనకి లైనింగ్ అనేది ఎక్కడ కూడా ముడత రాకుండా, మనం వేసుకున్నా కూడా వాష్ చేసినాక కూడా ముడతలు రాకుండా డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా, సో ఇదే విధంగా మొత్తం కూడా స్టిచ్ చేయాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసినాం కదా, ఒక సైడ్ స్టిచ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. నార్మల్గా యాక్చువల్గా అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయను, కాకపోతే అడుగుతున్నారు. నార్మల్గా మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేసినాం కదా, అందుకోసం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను.
సో అదే విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే ఆల్రెడీ నేను బ్లౌజ్ కటింగ్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ క్లాసెస్ వైజ్ అయితే పోస్ట్ చేసినాను. మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్, దీనికంటే ముందు బ్లౌజెస్ చెప్పినాను. ఓకే, సో అదే విధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడు ఏంటి అంటే మీకు ఎక్కడ డౌట్ వస్తుంది, మీకు ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలవడం వల్ల దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకున్నాం కదా, జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మనకి బ్యాక్ సైడ్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా నెక్కి లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు నార్మల్గా అయితే మనం స్ట్రైట్గా స్టిచ్ వేయకండి, ఇట్లా క్రాస్లో స్టిచ్ వేయండి. ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ కటింగ్ చేసేటప్పుడు కటింగ్ మర్చిపోయినా కూడా ఈ విధంగా క్రాస్లో కట్ చేయడం వల్ల మనకి భుజం దగ్గర నెక్ అనేది పట్టుకున్నట్టుగా అంటే టైట్గా ఉంటుంది. షోల్డర్స్ అనేవి అస్సలు జారవు. ఓకేనా. ఒకవేళ మీరు స్ట్రైట్గా వేసిండ్రు అనుకోండి షోల్డర్స్ జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా ఇదే మెథడ్ అంటే కేవలం డీప్ నెక్ బ్లౌజెస్కి మాత్రమే ఈ విధంగా వేయాలి. అదే విధంగా బోట్ నెక్ కానీ వేరే మెథడ్స్ ఉంటాయి చూడండి, దానికి వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది వేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా. హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు రెండు ఒకదానిపైన ఇక్కడ పెట్టేసుకొని సైడ్కి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. అంటే 4 వస్తాయి కదా, 4 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఇక్కడ పోగులాగా ఉన్నాయి కదా కట్ చేసినాను, కింద చంక భాగంలో కింద కరెక్ట్గానే ఉన్నాయి. ఒకవేళ లేకపోతే అడ్జస్ట్మెంట్ అవసరం ఉంటే చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా, హ్యాండ్స్ కోసం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దీనికి సేమ్ నెక్స్ట్ దీన్ని కూడా హ్యాండ్స్ కూడా పైపింగ్ వేయాలి కదా. ఇక్కడ నేను హ్యాండ్కి పైపింగ్ అయితే వేసేస్తున్నాను. హ్యాండ్కి ఇక్కడ అతుకులు ఉన్నాయి ఏంటి అని అనుకోవచ్చు, క్లాత్ అనేది తక్కువ ఉంది, అందుకనే నేను ఈ విధంగా జాయింట్స్ అయితే వేసేసినాను. జాయింట్ వేసేసిన తర్వాత జాయింట్స్ కూడా కనబడకుండా ఉండాలి కదా, అందుకే ఆ జాయింట్స్ కనబడకుండా ఉండాలి అంటే పైన సైడ్ స్టిచ్ అయితే వేసినాను. ఒకసారి ఇది స్టిచ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది చూడండి. మనకి పైన సైడ్ అయితే పైపింగ్ వేసినాను కదా, లోపల సైడ్ అతుకులు కనబడతాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం లైనింగ్కి స్టిచ్ వేయాలి. నెక్కు స్టిచ్ వేయొద్దు అని చెప్పినాను కదా, ఇక్కడ వేయాలి. ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు కొంచెం లూజ్ టైట్ అయినా కూడా బయటకు వస్తుంది. ఆ విధంగా బయటికి రాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ బయటికి రాకుండా ఉండాలి అంటే లైనింగ్కి స్టిచ్ వేయాలి కేవలం హ్యాండ్స్కి. నెక్స్ట్ ఇక్కడ కూడా బయటికి కనబడేటట్టు వెయ్యాలా అంటే అవసరం లేదు, ఒకసారి ఐరన్ చేసేసుకోండి. లేదు అంటే ఫింగర్తోని కొంచెం టైట్గా ప్రెస్ చేసుకోండి. టైట్గా ప్రెస్ చేసిన తర్వాత లైనింగ్ ఉంది కదా, సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. సేమ్ కాన్సెప్ట్ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది రౌండ్గా తిప్పేసుకోండి. ఆ విధంగా తిప్పడం వల్ల మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేసినాం మనము, కేవలం లైనింగ్ కంటే ఎంత ఎక్కువ ఉందో అదంతా కట్ చేసేసుకున్నాం. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిడిల్లో ఖర్చు మార్క్ ఉంది కదా, ఖర్చు మార్క్ ఉన్న తర్వాత ఒక సైడ్కి మనం లోతు అనేది తీయాలి. ఇది కటింగ్లో కనుక మనం చేస్తే నో ప్రాబ్లం, నేను కటింగ్లో చేయను, ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటాం. మార్కింగ్ చేసుకున్నా కూడా ఈ లోతు తీసుకునేది కేవలం ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మిడిల్ ఖర్చు మార్క్ అనేది పెట్టేసుకొని హ్యాండ్ ఒక సైడ్ నుండి స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడ స్టిచ్ ఒక సైడ్ నుండి స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరు అనంటే, ఎక్కడ కూడా బాడీ పార్ట్ కానీ లేదంటే హ్యాండ్ మనం ఏదైతే అటాచ్ చేస్తున్నామో ఆ హ్యాండ్ కానీ ఏది కూడా టైట్గా గుంజినట్టు పట్టుకోవద్దు. జస్ట్ నార్మల్గా ఫింగర్స్తోని పట్టుకున్నామా అంటే పట్టుకున్నామా అనే విధంగా పట్టేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. ఒకవేళ మీరు టైట్గా గుంజిరు అనుకోండి ఖచ్చితంగా ముడతలు అయితే వచ్చేస్తాయి. అర్థమైంది కదా. షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి, షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు మనము ఫస్ట్ మార్జిన్ అంటే కుట్టేటప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకున్నామో లాస్ట్ వరకు అంతే డిస్టెన్స్తోని మనం స్టిచ్ అనేది వేయాలి. అప్పుడు మనకి చంక భాగంలో వచ్చే ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా రెండు సేమ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి చంక అనేది మనకి ఎంత పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసిందో. ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను చూడండి. సైడ్ జాయింట్స్ వేయాలి అని అనుకుంటే ఇది కొంచెం కుర్తి కదా, మీకు క్లియర్గా కనబడడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అయితే రెండు ఒక దగ్గరికి పట్టేసుకొని లాస్ట్కి కార్నర్లో ఒక స్టిచ్ వేసినాను. స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి చూడండి, హ్యాండ్స్ యొక్క ఖర్చు అయితే అది ఎప్పుడు హ్యాండ్స్ సైడ్ చూస్తున్నట్టుగా మాత్రమే ఉండాలి. అదేవిధంగా బాడీ ఉంది కదా, బాడీకి సైడ్కి స్టిచ్ అనేది వేసేసుకోండి.
ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్కి కూడా సేమ్ మెథడ్లో స్టిచ్ వేసేసుకోండి. అది కూడా కార్నర్లో వేసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నది కనబడుతుంది కదా, కార్నర్లో ఎందుకు, మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకోవచ్చు కదా అని అయితే అనిపిస్తుంది కదా. ఆ విధంగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కదా, నో ప్రాబ్లం. అది కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ నేను అక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేయలేదు, లైనింగ్ మాత్రం రెండు సేమ్ ఉన్నాయి. ఈ విధంగా తీసేసుకొని ఒక కేవలం కింది వరకు మిడిల్ వరకు స్టిచ్ వేసేసుకోండి. అంటే కట్స్కి మనం కట్ మార్క్ పెట్టుకుంటాం చూడండి, దానికంటే కొంచెం పైకి లాస్ట్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. లాస్ట్కి స్టిచ్ వేయడం వల్ల ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అందుకని ఈ విధంగా తీసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నప్పుడు కేవలం మనకి మార్కింగ్ అనేది ఎటు సైడ్ కనబడుతుంది, ఒక సైడ్ మాత్రమే కనబడుతుంది. అంటే కింది సైడ్ మార్కింగ్ కనబడుతుందా, కనబడట్లేదు. ఇక్కడ ఖర్చు లాస్ట్ లైన్ ఉంది చూడండి, ఇది ఖర్చు కోసం. ఇక్కడ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి. పైన పైన దానిపైన ఫింగర్ పెట్టేసి లోపల ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి లోపల సైడ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిపేసుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా హ్యాండ్ కూడా రెండు ఒక దగ్గరికి అనేసుకొని మనం మార్కింగ్ కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేద్దాం. చూడండి ఇక్కడ పైనుండి ఇక్కడ స్టిచ్ అనేది వేసేటప్పుడు కేర్ఫుల్గా అక్కడ ఖర్చు అనేది ఉంది చూడండి, ఖర్చు అనేది ఎప్పుడు కూడా చేతి వైపు చూస్తున్నట్టుగానే ఉండాలి. ఈ మార్కింగ్ ఏదైతే మార్కింగ్ ఎలా గీసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ కట్స్ వచ్చినాయి కదా, కట్స్ దగ్గరకు వచ్చినాక సూది అనేది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. అందులోనే అక్కడ స్టార్టింగ్ దగ్గర ఒక 2-3 సార్లు ముందుకు వెనకాల కానీ ఒక 1.5 ఇంచ్ వరకు సేమ్ లైన్ పైన ఉంచేసి సేమ్ లైన్ పైన స్టిచ్ చేసి పక్కకి స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను చూపించడం మర్చిపోయినా, నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైన్ పైన స్టిచ్ వేస్తాము. ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే మార్కింగ్ లైన్ పైన స్టిచ్ వేసుకోండి. లూజ్ కావాలంటే లూజ్, టైట్ కావాలంటే టైట్. ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్ మీద వేసేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ వరకు సేమ్ అదే లైన్ పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత సైడ్కి 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. కుర్తీకి అయితే కావాలి అనుకుంటే ఇంకొకటి వేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కుట్టాలి కదా, ఖర్చు కోసం ఏ విధంగా అంటే ఇక్కడ మనం ఒకటే లైన్ పైన 2 కుట్టేసినాం కదా, ఇక్కడ ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది, 2 ఇంచుల మధ్యలో ఖర్చు మార్క్ పెట్టుకున్నాను కదా, ఈ విధంగా తీసేసుకొని మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. మనకు 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ మధ్యలో ఒక హాఫ్ సైడ్ మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒకేసారి స్టిచ్ వేసేసుకోవచ్చు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఒకేసారి కూడా స్టిచ్ వేసుకోవచ్చు, కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కొత్త వాళ్ళే కదా, కొత్త వాళ్ళకి ఒకేసారి స్టిచ్ వేసుకోవడం వల్ల ముడతలు అనేవి వస్తాయి. ఒక సైడ్ అంటే మనకి రైట్ సైడ్ ఒక కట్, లెఫ్ట్ సైడ్ ఒక కట్ వస్తాయి కదా, రైట్ సైడ్ కట్స్లో ముందు వెనకాల ఉంటుంది అవునా. మిడిల్లో నుండి నేను ఫస్ట్ వెనకాలకు వేసేసినాను, ఇప్పుడు మళ్ళీ ముందుకు వేసేస్తున్నాను. ఈ విధంగా కట్స్ అనేవి కుట్టుకోవాలి. ఒకసారి స్టిచ్ వేసినాం కదా, ఓపెన్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇంతకుముందు మనం ఏదైతే స్టిచ్ చేసినామో అదే స్టిచ్ కింది సైడ్ స్టార్ట్ చేయండి. ఎంత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇట్లా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇక్కడ మిడిల్లో కట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అందుకే లోపలికి పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం అనేది పైకి లేపడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, సూది పాదం కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు క్లాత్ అందులోనే ఫ్రీగా మూవ్ కావాలి అంటే ఏం చేయాలి, సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపడం వల్ల క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు మనకి క్లాత్ అనేది ఎటంటే అటు తిప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీరు కట్స్ కనుక చూస్తే మనకి ఎంత నీట్గా వస్తుందో. ఒకవేళ ముడతలు రావు, 100కు 90% రావు. ఒకవేళ క్లాత్ను బేస్ చేసుకొని మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఇక చూడండి ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా అయితే ఒక సైడ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసినామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూసేది 1 మినిట్ అయినా కూడా మీకు ఇంకేమైనా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. అంటే అటు సైడ్ అట్లా కుట్టినాం కదా, ఇటు ఎట్లా కుట్టాలి అనేసి డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ అనేవి మనకు కరెక్ట్గా రావు, ఎందుకంటే క్లాత్ అనేది రివర్స్ ఫోల్డ్ అవుతుంది అందుకోసం అనేసి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అనిపించింది. సో ఈ విధంగా ఎక్కువ అనిపించినప్పుడు ఏం చేయాలి అంటే లోపలికి కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి టైట్గా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు యాక్చువల్గా అది అవసరం లేదు, ఎందుకంటే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే చూపించినాను.
ఇక్కడ చూస్తున్నారు కదా 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్లోకి ఎగ్జాక్ట్గా ½ ఇంచ్ డిఫరెన్స్తోనే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం. ½ ఇంచ్తో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ కింది నుండి పై వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా అంతకుముందు అయితే 2 స్టిచ్లు ఉండేవి. ఇప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం చూడండి, ఇక్కడ అటు కార్నర్లో ఇంకో స్టిచ్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే షాప్స్లలో ఆ స్టిచ్ అయితే ఎవ్వరం వేయట్లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటి అంటే స్టిచ్ అనేది తక్కువ ఉండాలి, డబ్బులు అనేది ఎక్కువ ఇస్తారు. స్టిచ్ అనేది ఎక్కువ వేసినాం అనుకోండి, డబ్బులు అనేది తక్కువ ఇస్తారు. ఎందుకంటే ఫినిషింగ్ లేదు అనే కాన్సెప్ట్తోని. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ సూది పైకి లేపి సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. అసలు ఒక ముడత కూడా రాదు. ఒకవేళ మీకు ముడత వచ్చింది అనే డౌట్ కనుక వస్తే తప్పకుండా ఐరన్ చేసేసుకోండి, అసలు ఒక ముడత కూడా రాదు. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం. ఇంకా సైడ్కి కార్నర్కి అయితే స్టిచ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కింద స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను లాస్ట్లో ఒక పాయింట్ చెప్పడం, ఇక్కడ చూడండి, ఇక్కడ కింద 2 సైడ్లు ఒకసారి స్టిచ్ వేసేసినామా, ఎంత పావించు కంటే కొంచెం ఎక్కువ స్టిచ్ వేసేసుకున్నాం. ఈ విధంగా పావించి ఇక్కడ మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయటకి కనబడకుండా లోపలికి కొంచెం ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకున్నట్టుగా స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మనకు బయటకి ఖర్చు అనేది ఏం కనబడకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కింద కొందరు కావాలి అనుకుంటే స్ట్రైట్గా, లేదు అనుకుంటే కొందరు రౌండ్గా కూడా స్టిచ్ వేసుకుంటారు. అది మనకి ఎలా కావాలి అంటే అట్లా. నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటి చెప్పడం అయితే మర్చిపోయినాను. అదేంటి అంటే నార్మల్గా పంజాబీ డ్రెస్ సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి, సైడ్ జాయింట్స్ పొడుగుండడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడదు, కొంచెం ముడతలు కనబడతాయి. సో ముడతలు కనబడకుండా ఉండాలి అంటే ఏంటి అంటే లోపల ట్రయాంగిల్ షేప్లో కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి. ఆ ట్రయాంగిల్ షేప్లో కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకు సైడ్కి ముడతలు రాకుండా డ్రెస్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కనబడుతుంది. నేను ఇక్కడ చెప్పడం అయితే మర్చిపోయినాను. ఒకసారి నేను దాని గురించి షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళు కాదు, తప్పకుండా ఒకసారి చూడండి. ఎందుకంటే సైడ్కి అనేవి కొంచెం ముడతలు కనబడతాయి. ఆ ముడతలు అనేవి కనబడకుండా ఉండాలి అంటే లోపల ఖర్చు ఉంటుంది చూడండి, ఆ ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనకి ముడతలు అనేవి వస్తాయి. ఆ విధంగా లేకుండా కట్ పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే